చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ, చిన్న చేపలు అలాగే మామిడికాయ చాలా బాగుంటుంది కదా. చేపల పులుసు అలాగే మామిడికాయ వేసుకొని చేసుకుంటే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అరకిలో చేపలు అయితే తీసుకున్నాను. అవి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అవి క్లీన్ చేయకుండా సముద్రం కానుంటే అలాగే తీసుకొచ్చాడు మా బాబా. నేను అవి బాగా పైన పొక్కులంతా తీసేసి కట్ చేసి తర్వాత నిమ్మకాయ ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టేశాను. ఇందో చూడండి, కరివేపాకు, పచ్చి మామిడికాయ, ఆనియన్స్ ఒకటి సన్నగా కట్ చేశాను, టమాటా సన్నగా కట్ చేశాను, పచ్చిమిరపకాయలు ఒక 5 కాయలు పొడవుగా నిలువుగా కట్ చేసుకున్నాను. తర్వాత సగం నిమ్మకాయ, కొత్తిమీర, తర్వాత చింతపండు నానబెట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ చేపలకి మసాలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా వేయించి పెట్టి పొడి కొట్టుకున్న ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా కారం మళ్ళీ పులుసులో వేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం కారం. ఇవి ఇలాగా మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ పులుసులో వేసుకుంటే చాలా ఉప్పు అంతా పడుతుంది ఫ్రెండ్స్. అందుకనేసి ఇవన్నీ వేస్తున్నాను. రుచికి సరిపడంత ఉప్పు, సగం నిమ్మకాయ దెబ్బ, అరకిలో చేపలు అనమాట. క్లీన్ చేసే కొద్ది కొద్దిగా అయినాయి అనమాట. చూసారు కదా, అవన్నీ నిమ్మరసం కూడా పిండేసి ముక్కకు పట్టేలాగా మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఏమైనా గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వస్తుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, కర్రీకి అయితే బాండిల్ పెట్టేశాను, ఆయిల్ అయితే వేసాను, ఆవాలు అయితే వేసాను. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. అవి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక తెల్లగడ్డ, అల్లము పేస్ట్ అయితే వేద్దాము. మూత పెడదాము, తొందరగా అయితే ఫ్రై అవుతాయి. చూసారా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే టమాటా, అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసుకున్నాం. అల్లము తెల్లగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అప్పటికప్పుడు దంచుకుంటాను అన్నమాట. చూసారా, అది కూడా బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు టమాటా అయితే వేద్దాము. టమాటా కూడా బాగా మెత్తపడే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. చేపల పులుసు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్న చేపలు నేను ఎప్పుడన్నా మా బాబా చేపలకి అక్కడ సముద్రం దగ్గరికి వెళ్తే కనుక తెమ్మంటాను, తెస్తాడనమాట. మొన్న 1 కేజీ తెస్తే ఒకరోజు ఫ్రై చేశాను, వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పులుసు పెడుతున్నాను అనమాట. పచ్చి మామిడికాయ ఉందని మామిడికాయ వేసి పులుసు పెడుతున్నాను అనమాట. ఇదో కారము 2 స్పూన్లు. చేపల కూరకి ఉప్పు కారం సమంగా ఉంటేనే టేస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు. చూసారు కదా ఫ్రెండ్స్, రుచికి సరిపడంత సాల్ట్, ఎందుకంటే ఇందులో కలిపాము. మళ్ళీ ఉప్పు వేసి నేను నిమ్మకాయ పిండి చాలాసేపు నానబెట్టాను అనమాట కడగడానికి. అప్పుడు కూడా ఉప్పు పట్టి ఉంటుంది కదా, కొద్దిగా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మూత పెడదాము. మసాలాలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు చూడండి, ఫ్రై అయ్యి ఆయిల్ అయితే తేలుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుపు అయితే పోద్దాము. మా అత్తయ్య గారు అయితే కనుక చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ చేపల పులుసు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా అత్తయ్య దగ్గర చేపించుకొని తింటాను అనమాట. జిలేబీ చేపలని, మన ఇంటి దగ్గర అయితే చేపలు రకాల రకాలుగా ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తెప్పించుకొని తినేదాన్ని అనమాట. నేనైతే చాలా టేస్టీగా చాలా బాగా చేస్తుంది మా అత్తయ్య. పులుపు పిసికి పోసేసాం కదా ఫ్రెండ్స్, చింతపండు పులుపు. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను అనమాట. పులుసులో ఉడికితే బాగుంటుంది కరివేపాకు, అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట. ఫ్రైలో వేసేస్తే అది పేపర్ మారైపోతుంది అనమాట. అందుకనేసి ఇప్పుడు మెంతులు, ధనియాలు వేసాను ఫ్రెండ్స్ బాండిల్లో. అలాగే జీలకర్ర కూడా కొద్దిగా వేద్దాము. అవి మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించేసి దూరగా వేయించుకొని బాగా పొడి కొట్టుకొని
మనం ఇంకా చేప ఉడికిపోయింది అనుకుని స్టవ్ ఆఫ్ చేస్తాం. చేప స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు మనమైతే కనుక అప్పుడు ఈ పొడి వేసుకుని ఆపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి అవి అయితే దూరగా ఏగిపోయినాయి. చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. చూడండి చల్లారిపోయినాయి, మిక్సీకి అయితే పట్టేస్తున్నాను. చూడండి మిక్సీ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఆ పొడి అయితే పక్కన పెట్టేసుకున్నాము. చేపల పులుసు అయితే ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో చేపలు అయితే వేద్దాము. అవి పడట్లేదు, ఒక్కొక్కటి తీసి మట్టంగా పెడదాం. ఈ చేపలకు సన్నగా, ఇంకా చేపలు వేసాం కాబట్టి సన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ చేప ఉడికినా కూడా కండ కరిగిపోదు ఫ్రెండ్స్. ఎందుకో ఈ చేపలు ఉప్పు చేపలో మరి ఏమో తెలీదు, అలాగే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి చేపలు అయితే అలా వేసేసి ఎక్కువ కలపకూడదు, కలిపితే కానీ ఇరిగిపోతాయి కదా ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అలా ఉండనిచ్చి చేప వేసినాక మామిడికాయ కూడా పై తాట తీసేసి మామిడికాయ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మామిడికాయ వేసుకొని పులుసు చేసుకుంటే, సంగటి చేసుకుంటే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ రాగి పిండి దొరకదు, అందుకని నేను అన్నమే వైట్ రైస్ చేసుకున్నాను. వాళ్ళకైతే చేప అన్నం చేశాను. ఇప్పుడు కొంచెం ఉడికిపోవచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి ఉడుకుతుంది, చేప అయితే ఉడికిపోయింది, పులుసు కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అందులో వేద్దాం. మెంతి పొడి, చేపల కూరకి మెంతి పొడి పడితేనే టేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే గమగమ వాసన వస్తుంది అన్నమాట. మెంతులు దోరలుగా వేయించి పొడి కొట్టాం కదా, అందుకనేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెంసేపు అటు ఇటు చేప ముక్కను తిప్పి ఆ పులుసులో కలిసేలాగా కొత్తిమీర వేసుకొని ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అనమాట. ఇలాగా ఆంధ్రాలోనే ఎక్కువగా చేస్తారు మన సైడు. ఆంధ్రాలో నెల్లూరు కానీ తిరుపతి కానీ ఇక్కడ ఇలాగా చేస్తారనమాట. ఆంధ్ర చేపల పులుసు రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.